కాదు అఘోరి గారు, మీ మీద చాలా వ్యతిరేకత వస్తుంది ప్రజలకి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి రానివ్వండి. వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు చేస్తున్నారు, మీకేం కావాలి అనేది మా మీకు సొసైటీ. ఇంటర్వ్యూ ఒక మాట చెప్పండి. మీకు ఇంటర్వ్యూ కావాలా, వ్యతిరేకత కావాలా? అంటే అది వ్యతిరేకత అంటే నేను, మీరేమనుకుంటున్నారు, మీకు మీ వ్యతిరేకత కావాలా లేకపోతే సమాజం బాగుండాలా? ఎవరు? మీకు మీకు నాకేం కావాలన్నది నాకు తెలుసు. ఆ వ్యతిరేకత గురించి మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా. అంటే చాలా మంది మీకు తెలుసు, మిమ్మల్ని చాలా వ్యతిరేకంగా చూస్తున్నారు, మిమ్మల్ని చూడనివ్వండి, పర్లేదు. మీరు అసలు అఘోరి కాదు అని చాలా మంది ప్రజలు డిసైడ్ అవుతున్నారు మీరు చేసే పనుల వల్ల. అంటే అలా మీకు నష్టం జరుగుతుంది కదా, మీరు అనుకున్న ధర్మాన్ని మీరు చేయలేరు కదా. ఎవరన్నారు నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఆ వ్యతిరేకత మూట కట్టుకుంటే అది మీకే బ్యాడ్ వస్తుంది కదా. మీరు ఏదో మీరు సనాతన ధర్మం గురించి పాటుపడుతున్నారు, హిందువుల కోసం పాటుపడుతున్నారు కాబట్టి మీరు చక్కగా ఆ దిశగా అడుగులు వేస్తే మీరు కూడా హిందువులకి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా.